బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు 3,000 కోట్లకు పైగా కేటాయించడంతో రాజధాని పనులు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ ఏడీబీల నుంచి రుణ ప్రకటన వెలువడగా ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరపడంతో చట్టబద్ధంగా నిధులు విడుదల కానున్నాయి. ప్రజా రాజధాని విధ్వంసమే లక్ష్యంగా వైసీపీ హయాంలో అమరావతిలో నిర్మాణాలు నిలుపుదల చేయగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే పిచ్చి మొక్కలు తొలగింపు, రహదారుల మరమ్మతులు చేపట్టగా త్వరలోనే పెండింగ్ పనుల పూర్తికి టెండర్లు పిలవనున్నారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఆమోదం లభించిన రోజే రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధాని నిర్మాణానికి కేటాయింపులు చేశారు. మౌలిక వస్తువులకు 3,000 కోట్లు, భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు 400 కోట్లు, హైకోర్టు భవనంలో వసతులకు 13 కోట్లు, అమరావతి స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు 32 కోట్లు వెచ్చించనుంది. 3 ఏళ్లలో తొలిదశ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఎవరికి కష్టాలు ఉండకూడదు అనే సదుద్దేశంతో సమన్యాయం చేసుకుంటూ పోతుందండి ఇప్పుడు ప్రభుత్వం. అట్లానే ఇవాళ కేవలం అమరావతికే కాదండి, ప్రతి ఒక్కళ్ళకి లాభం చేకూరుతుందో అన్న ఇదితోటే చేస్తున్నారు. కానీ మాకు అనుకూలమైన వాళ్ళ కోసం లాభం, మాకు వ్యతిరేకత ఉన్న వాళ్ళ కోసం లాభం అనేది చూడలేదండి. ఈ అమరావతి ఏ రకంగా ఉంటుంది, కరకట్ట అవతల ఏ నిర్మాణాలు జరపబడవు అని చెప్పి ఈ పలానా సాట మామూలుగా 30% గ్రీన్ ఫీల్డ్ సిటీగా మొక్కలు నాటం కానీ ఇట్లా ఉంటాయనే ఉద్దేశంతో చెప్తున్నారండి. అమరావతి ఏ రకంగా ఉండబోతుందని చెప్పి సిఆర్డీఏ వాళ్ళు సవివరంగా మాకు తెలియజేస్తున్నారండి. రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, వారికి కూడా మరి ఎటువంటి ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ విధంగా శిక్షణ ఇచ్చి ఏ విధంగా వారికి మరి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నారు, ఈ రాజధాని ప్రాంతంలో విద్య వైద్యం ఏ విధంగా అందుతుంది, అందరికి కూడా మంచి ఉపాధి దొరుకుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి కాబట్టి వరల్డ్ బ్యాంకు వారికి, ఆసియా అభివృద్ధి బ్యాంకు వారికి రైతులందరి తరపున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజధాని నిర్మాణ అంచనా వ్యయం 50,000 కోట్లు కాగా ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్లు రుణాల రూపంలో మంజూరయ్యాయి. హడ్కో 12,000 కోట్ల రుణానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల నుంచి రుణాలు, బాండ్ల ద్వారా మరో 23,000 కోట్లు సమీకరించనున్నారు. దీంతో అమరావతికి ఆర్థిక వనరుల లోటు తొలగింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఇచ్చే నిధుల్ని సిఆర్డీఏకు మళ్లించేందుకు బడ్జెట్లో ప్రత్యేక హెడ్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఆ హెడ్ కిందే బడ్జెట్లో 3,000 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక 5 నెలలే మిగిలి ఉన్నాయి. రాజధాని పనుల్ని ప్రారంభించేందుకు ప్రస్తుతానికి ఆ నిధులు సరిపోనున్నాయి. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వాటిని పూర్తి చేయడంతో పాటు కొత్త నిర్మాణాలను ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. రాజధానిలో రహదారులు, యుటిలిటీ డక్ట్లు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగ అధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి పనులకు సిఆర్డీఏ సుమారు 50,000 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. కౌలు చెల్లింపునకు బడ్జెట్లో కేటాయింపులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మేము ఎప్పుడు కౌళ్ళు అడిగినా కూడా డబ్బులు లేవని డిఆర్టీ ఆఫీసులు పోయినా కూడా పట్టించుకోని పరిస్థితి అండి రైతులది. ఇవాళ బడ్జెట్ లో రైతులకి 400 కోట్లు కౌలు డబ్బులు శాంక్షన్ చేశారు. ప్రతిరోజు సీఎం గారు ఏం చేసేది వీడియో ద్వారా చెప్తున్నారండి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన కౌళ్లు కూడా 2 ఏళ్ల నుంచి పెండింగ్ అండి. అవి అసైన్ రైతులకు ఇవ్వలేదు, మామూలుగా రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ఆ కౌళ్ళన్నీ కూడా ప్రభుత్వం గెలిచిన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేశారండి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సిన కౌళ్లు కూడా త్వరితగతిన ఇస్తున్నారు. ఇంకా కౌళ్లు 10 ఏళ్ళు అన్నదల్లా 5 సంవత్సరాలు పెంచారు. దానివల్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నామండి. అంతా పూర్తయితే కంపెనీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయండి. ఈ అమరావతి అభివృద్ధి జరిగితే ఆ ఫలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతాయండి. బాబు గారితోటే అభివృద్ధి ఉంది అనేది ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ 4 నెలల్లోనే తెలిసిపోయింది. అమరావతి రైతులుగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ కౌళ్ళు పడితే చిన్న చిత్త కౌళ్ళు కూడా మొత్తం అందరికీ అందుతాయి ఈ ఫలాలని చెప్పి
మేము చాలా ఆశపడుతున్నాము. 2014-19లో రాజధాని అమరావతి నిర్మించడానికి అనేక వర్క్స్ టేకప్ చేశాం. అయితే గత ప్రభుత్వం వాటన్నిటిని 3 ముక్కలు ఆపేసింది. మళ్ళా తిరిగి ఇక్కడ పనులు ప్రారంభించాం. ఇవన్నీ కూడా వేగవంతంగా కావాలని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది కూడా ఒక సంకల్పమే. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులను వేరే అవసరాలకు మళ్లించి అమరావతి అభివృద్ధికి మోకాలడ్డింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాజధాని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వస్తుల పనులకు బడ్జెట్లో 32 కోట్లు కేటాయించడం వల్ల ఇక ప్రగతి పరుగులు పెట్టనుంది.